మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా నిత్యజీవం పొందటానికి ఏది అవలంబించాలని ఒక సందేహాన్ని మరి యేసు ప్రభు వారి దగ్గర ప్రస్తావించినప్పుడు దేవుడు ఏ రీతిగా ఆ విషయాన్ని బోధించాడో, నిత్యజీవం కావాలనుకునే వారికి దేని విషయంలో మనము దేవుని యందు నిలిచి లేకపోతున్నామో తెలియజెప్పే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగో ఒక్కడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయన అడగగా, యేసును అహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలన అన్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరినట్ల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ మిగుల ఆస్తి గలవాడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నేను ఏ మంచి కార్యం చేస్తే నీతిమంతుడిగా ఉంటానని. దేవుడు చెప్పాడు, నువ్వు ఆజ్ఞలను పాటించమని. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించము. ఈ రీతిగా ఇవన్నీ పాటిస్తే మరి దేవుని యందు నిలిచినట్లే అని చెప్పినప్పుడు అతను చెప్తున్నాడు, ఇవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను. ఆయనే కాదు, చాలామంది విశ్వాసులలో ఇవన్నీ పాటిస్తూ వీటందు నిలిచి మరి మేము నీతిమంతులుగా ఉన్నామనుకునే సమయాలుంటాయి. నీకు ఉన్న ఆస్తిని అమ్మి అందరికి పంచి నన్ను వెంబడించమని చెప్పాడు. ఇది సాధ్యమేనా? ఇప్పుడు ఇవన్నీ పాటిస్తూ ఉంటాం, మరి ఆస్తిని అమ్మేసి మనకి రేపొద్దున ఆపత్కాలంలో ఏది ఆదుకుంటుంది? ఆపత్కాలంలో కానీ, లేకపోతే మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితిలో కానీ ధనము చాలా ప్రాముఖ్యమైనది. ధనం గురించి ప్రతి వాళ్ళు కూడా అపేక్షించడం, దాని గురించి సంపాదించుకోవటం, దాన్ని కూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆస్తిని ఎంత అమ్మేసామని దేవుడు ఎందుకు ఇతనికి చెప్పాడంటే, చాలా నీతిమంతుడిగా ఇతను జీవిస్తున్నాడు, మరి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, దేవుని సన్నిధి దగ్గరగా ఉంటున్నాడు. కానీ తనకు ఆపద వచ్చినాను, తనకి ముందు కాలంలో ఆదరించగలిగింది లేకపోతే ఆదుకునేది ధనమనే విశ్వసిస్తున్నాడు. అంటే దేవుని నమ్మి దేవుని విశ్వసించడం వదిలేసి ధనాన్ని పైన ఆపేక్ష కలిగి ఉండటమే కాదు, అదే తనకి ఆపత్కాలంలో ఆదుకుంటుందనో, లేకపోతే తన యొక్క బిడ్డల విషయంలో అది ఆదుకుంటుందనో, తనకి జీవితకాలం అంతా ఎప్పుడు సమకూర్చుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే యొక్క నమ్మకము, విశ్వాసము దేనిపైన ఉంది? ధనం పైన ఉంది. అంటే ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవుని పైన ఉంటే మన అన్ని సమస్యలు తీరుస్తాడా? మరి అన్ని విషయంలో దేవుడు వచ్చి కాపాడతాడా? బిడ్డలకి అవసరార్థము లేకపోతే వారి జీవితాలకి సరిపోయినంత మనకు సమకూర్చుకోకపోతే అది దేవుడు వచ్చి చేయగలుగుతాడా? అటువంటి సంశయం లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి ధనం కూర్చుకుంటారు. కానీ ధనాన్ని మనం మరి ఉంచుకోవడం తప్పని చెప్పట్లే. మన ఆపత్కాలంలో ఆదుకుంటే ధనం అవసరం అనుదినం, కానీ అది మాత్రమే కాపాడగలుగుతుంది, అది మాత్రమే రక్షించగలుగుతుంది, అది మాత్రమే ఆదుకుంటుందని ఎప్పుడు అనుకున్నావో, నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని విశ్వసిస్తున్నావు? ఎవరిపైన ఆధారపడుతున్నావు? ధనము పైన. అంత ధనము పైన ఆపేక్ష కలిగినప్పుడు దేవుని నువ్వు విశ్వసించినట్ట, దేవుని పైన ఆధారపడినట్ల. మరి దేవుని పైన ఆధారపడితే దేవుడు ఏ రీతిగా మనకి సాయం చేయగలుగుతాడు? మరి బైబిల్ గ్రంథంలోని అనేక విషయాలు ఈ విషయం గురించి స్పష్టంగా తెలియజేయబడింది. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఒక మనిషినికి 2 కుమారులు ఉండెను. చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తండ్రిని అడగ్గా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాను. వాడు ఆస్తిని సమకూర్చుకొని దూరదేశాలకు వెళ్ళిపోయాడు. ఆస్తిని దుర్వ్యాపారం చేసుకుని పోగొట్టుకున్నాడు. తినుటకు ఆహారం లేని పరిస్థితిలో పందులని కాచుకునే పరిస్థితి. కంటే యూదులు పందులంటే చాలా ఆశయం ఎలరు, కానీ పందులు కాచుకుంటే ఆ పందులు తినే ఆహారం దొరుకుద్దని అక్కడికి వెళ్ళాడు. అవి కూడా వాడికి అవకాశం ఇవ్వని పరిస్థితిలో యోచించాడు. ఈ ఆహారం గురించి నేను ఇంత కొట్టుకుంటున్నాను, నా తండ్రి ఇంట మరి అనేక పని వారికి ఇంతకన్నా మంచి ఆహారం ఉంది, కాబట్టి నేను నా తండ్రికి వెళ్తే క్షమించి నాకు కనీసం పనివాడిగా తీసుకుని ఆహారం పెడతాడు కదా. ఆ రీతిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి మరి ఆదరించి అతన్ని కుమారుడుగానే తీసుకున్నాడు. ఇది మనం చాలాసార్లు విన్న మరి కథనం. అంటే తండ్రి ముందుగా ఆస్తిని సంపాదించుకున్నాడు, మంచిగా ఉంచుకున్నాడు.
బిడ్డలిద్దరూ కూడా మంచిగా ఉంటారనుకున్నాడు. అయితే చిన్నవాడు ఏం చేశాడు? తండ్రి అంతవరకు అన్ని ప్రేమలు పొంది ఆ కుటుంబంలో పెరిగినా ఆస్తి ఉంది కాబట్టి నాకు ఆస్తి ఇచ్చామన్నాడు. ఇంతగా మరి ఆస్తి కాపాడుతుంది, లేకపోతే ఇంతగా ఆస్తి అన్ని విషయాలకి మనకి ధనమే మూలం, లేదా ధనం మనకి ఆధిక్యత ఇస్తాను అనుకున్న వ్యక్తికి ఏమైంది? ఇప్పుడు నువ్వు ఉంది కాబట్టి నాకు ఇచ్చామన్నాడు. అంటే బాధ్యత లేకుండా పెరిగిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచుకుంటే ఏమవుతుంది? దాన్ని ఎటు వెళ్ళి వ్యాపారం చేస్తే ఏమవుతుంది? అది తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఏం చేయగలిగాడు? దుర్వ్యాపారం చేశాడు, దాంట్లో పోగొట్టుకున్నాడు. ఈ రకంగా ఉండటానికి కారణం ఏమైంది? తండ్రి ఆ ధనవంతుడిగా ఉన్నాడు, ఆ ధనం వలన తన యొక్క కుటుంబం మంచిగా ఉంటుంది దానివల్లనే అనుకున్నాడు. కానీ కుమారుడు ఆ ధనం వల్లనే తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి మన వ్యాపారంలో అన్ని సమస్తను పోగొట్టుకుని మరి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళదనుకున్నాడు. ఇప్పుడు ఏమి యోచిస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్తే అనేక మందికి ఆదరణగా తండ్రి ఉన్నాడు, అనేక మందిని ప్రేమిస్తూ లేకపోతే వాళ్ళందరికీ తిండి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటిది నేను వెళ్తే వాళ్ళలాగన్నా తీసుకుంటాడు కదా అని. అంటే తండ్రి ఎంతోమందిని ఆదరిస్తున్నాడు అనే విషయానికి ఎప్పుడైతే యోచించాడో, అటువంటి ఆదరణ కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో తిరిగి వెళ్ళిపోయాడు. మరి అంతగా సంపాదించిన తండ్రి కూడా ఇంతగా ధనాన్ని ఆపేక్షించి వీడ్చి వెళ్ళిపోయిన కుమారుడి నుంచి మరి ఏమనుకుని ఉంటాడు? వదిలేశాడా? వదల్లే. దూరముగా ఉండగానే వెళ్ళిపోయి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొని నూతన వస్త్రాలు ఇచ్చాడని వాక్యం ఉంది. అంటే తండ్రి అంతకుముందు ధనాన్ని సంపాదిస్తే ధనం వల్లనే తన కుమారులు తన కుటుంబం ఉందనుకున్నాడు. కానీ ఆ ధనము కుమారుల్ని లోకంలో అనేకమైన వ్యామోహాలకు గురి చేస్తుందని యోచించలే. అతని పైన పడి ముద్దు పెట్టుకుంటూ ప్రేమను చూపించాము. అతనికి వస్త్రాలు దొరికి కుమారుగా స్వీకరించే అంటే క్షమించగలిగిన మనసును మరి ఆదరించగలిగిన మనం చూసాము. ఇంట్లోకి తీసుకుని మంచి విందు చేసుకుని సంతోషంగా ఉండే క్రియను చూసాం. కాబట్టి దేనివల్ల ఆ గృహంలో సంతోషం కలిగింది? మనం ఆస్తిని సంపాదించో, ఇంకోటి సంపాదించో, బిడ్డలకు ఇచ్చో, లేకపోతే మన స్నేహితులకు ఇతరులకు ఆదుకొని ధనంతోనే మనం గొప్పవాళ్ళగా ఉంటున్నాం అనే దానికన్నా ప్రేమ స్వభావం కలిగి, ప్రేమ ఆదరణ కలిగి, దేవుని యొక్క ప్రేమను చూపించగలిగినప్పుడు అనేక మంది మన యొక్క ఆదరణను చూసి మార్పు చెంది రాగలిగిన గొప్ప స్థితి ఉంటుంది. కాబట్టి నీవు ధనాన్ని ప్రేమించావు కాబట్టి సమస్తాన్ని అమ్ముకోమన్నాడు. అంటే నేను బీదవాడైపోయి అడుక్కు తినేవాడైపోయి రమ్మనిలే, దానిపైనే నీవు విశ్వాసం ఉంచినప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రయోజనం లేదు. ఆ ధనానికి మించిన గొప్ప కార్యాలు చేయగలిగిన ప్రేమ నా దగ్గర ఉంది, నన్ను వెంబడించి చూడు, ధనం లేకుండా కూడా గొప్ప విశ్వాసంతో ఉండమని దేవుని చెప్పిన వాక్యము ఈ కుమారుడి దగ్గర కనబడుతుంది. కాబట్టి తండ్రి ఆ రీతిగా ఉండబట్టి మరి కుమారుడు రాగలిగాడు. ధనం సంపాదించినప్పుడు ధనంతో వెళ్ళిపోయిన కుమారుడు మరి ప్రేమ ఆదరణ కలిగిన తండ్రిని చూసి వెనక్కి రాగలిగాడు. అయితే పెద్దవాడు ఆ సమయానికి వచ్చాడు, విందు జరుగుతుంది, చూసి వెంటనే లోపలికి వెళ్ళలేకపోయాడు. తమ్ముడికి జరుగుతున్న దాన్ని మరి ద్వేషిస్తున్నాడు. ఎందుకని? తమ్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రికి వాడిన వాటా కూడా నాకు వస్తుందనే ఆశతో దురాశతో ఉన్నాడు. అదే అడుగుతాడు, నిన్ను ఆశ్రయించుకున్నాను, నాకెప్పుడన్నా ఇటువంటి గొప్ప కార్యం చేశావా, విందు చేశావా? ధనము పైన అపేక్షతోనే ఆలోచిస్తున్నాడు. కానీ తండ్రి మరి తప్పిపోయిన కుమారుని క్షమించి ఆదరిస్తున్నాడు, లేకపోతే మంచి మార్గాన్ని తన తమ్ముడు పడుతున్నాడు అనే మనసు లేకుండా ఉండే కారణం ఏంటి? తండ్రి సంపాదించిన ధనం పైన అపేక్ష ఉండటం. వాడు వ్యసనపరుడు, ఆ రీతిగా ఉన్నవాడిని నువ్వు తీసుకొస్తావా? అయితే వ్యసనపరుడు, దుర్వ్యాపారం చేశాడు, దుర్మార్గ క్రియలు చేశాడు. అయితే మార్పు చెందితే క్షమించే పరిస్థితి లేదా? నీ తమ్ముడే మరి అనేక విషయాల్లో దూరం అయిపోయాడు. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు క్షమించి మార్పు చెందే దిశగా నీ యొక్క ప్రేమను పంచగలిగిన మరి ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ ఎందుకు లేదు? ధనం పైన ఉన్న అపేక్ష వలన. కాబట్టి ధనాన్ని సంపాదించుకుంటే, ధనం పైన విశ్వాసం ఉంటే మన యొక్క ఆలోచనలు క్రియలు ఏ రీతిగా ఉంటాయి అంటే, తమ్ముడే నేను వాడిని చనిపోని, వాడు దుర్మార్గుడు అవ్వని, వాడు పాపంలో పడిపోని, నాకు సంబంధం లేదు అనుకునే యొక్క యోచన ఉంటుంది. కానీ అదే తమ్ముడి పైన ప్రేమ ఆదరణ కలిగిన మనసుంటే, అయ్యో నా తమ్ముడు తిరిగి వచ్చాడు కాబట్టి ఇటువంటి సన్మానమే కాదు ఇంకెన్నీ చేయొచ్చు, వాడు మంచిగా జీవిస్తే ఇవన్నీ మేము కలిసి పంచుకోవచ్చు, నా జీవితానికి సంబంధించి మా నాన్న ఇచ్చాడు, నా తండ్రి దగ్గర ఉన్న నా తమ్ముడు కూడా సరిపోద్దనే యోచన లేక మరి ఈర్ష్య, ప్రతీకారం, ద్వేషం, లేకపోతే ఇటువంటివన్నీ కూడా ధనం వల్లనే కలుగుతుంది. కాబట్టి ధనాన్ని ఆపేక్షించినప్పుడు దేవుని నీతిలో అనుసరించినట్టే అన్ని ఆజ్ఞలను పాటించినా అనుసరించలేడు. కాబట్టి ధనాన్ని ఆపేక్షించేవాడు, ధనం పైన వ్యామోహం ఉన్నాడు, ధనమే రక్షిస్తుంది అనుకుని విశ్వసించిన ఎవరైనాను దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం కష్టము, వంటే సూది బెజ్జంలో దూరం ఉండడం కన్నా దుర్లభం. ఎందుకని ధనవంతుడి యొక్క ఆలోచన, ఆపేక్ష ఏ రీతిగా ఉంటుంది?
ఎప్పుడు దాన్ని కాపాడుకోవాలని, దానిపైనే జీవించవచ్చు, అది కాపాడుతుందని నమ్మకం, విశ్వాసం దానిపైన ఉంటుంది. కాబట్టి దాన్ని సంపాదించుకుని కాపాడుకోవటంలో అనేకమైన దుర్మార్గ క్రియలు, అనేకమైన మోసం క్రియలు, అనేకమైన దేవుని వ్యతిరేకమైన క్రియలతో దాన్ని ఉంచుకుంటాం. అంటే దేవుడు కాపాడతాడు, దేవుడు రక్షిస్తాడు, లేదా దేవుని ఆదరణ మనం చూపిద్దాము, దేవుడి విషయం చూసుకుంటాడనే నమ్మకం, విశ్వాసం మనం లేనప్పుడు దేవుని యందు నిలిచినట్లు కాదు. ధనం అవసరం లేదని కాదు, దానిపైన విశ్వాసము, దానిపైనే నమ్మకంతో జీవించినప్పుడు దేవుని దూరంగా ఉంటాం. అయితే ధనమే మనకి లేకుండా ఉంటే, లేకపోతే మనకు సంపద లేకుండా ఉంటే, మనకు వచ్చే అవకాశాలను వదిలేసుకుంటే మంచిదా? మనము ధనాన్ని విషయంలో 3 సందర్భాల్లో మనం చూడాలి. ఒకటి, దేవుడు మనకి ఇవ్వవలసిన ధనాన్ని, సంపదను, ఆధిక్యతను పొందటానికి నువ్వు నీతిమత్తం నిలిచినప్పుడు తన మార్గం ద్వారా నీకు ఎటువంటి పాపక్రియలు లేవు, అంటే నువ్వు ఎటువంటి క్రియలు చేస్తే దేవుని వ్యతిరేక దిశలో పోతున్నావు అటువంటి చేయకుండా నీకు ఇవ్వాల్సిన ధనాన్ని కానీ, నీకు ఇవ్వాల్సిన సంపదను కానీ, నీకు ఇవ్వాల్సిన ఆధిక్యతను కానీ దేవుడు ఇస్తాడు. దావీదు విషయంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం మనం చూస్తే, మరి దావీదుని సమూయేలు అభిషేకిస్తాడు, నువ్వు రాజు అవుతావని. రాజు ఇంట, అంటే సౌలు ఇంటే దావీదు మరి అన్ని విషయాలు జయం పొందుతూ వెళుతాడు. కానీ సౌలు దావీదు రాజు అయితే తన యొక్క రాజ్యాన్ని కోల్పోతాడని, దావీదును అంతం చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భాలలో దావీదు ఈ రాజ్యంలో ఉంటే ఇంకా సౌలు నన్ను బ్రతకనివ్వడు, ఇక్కడ కాదు అని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. గాదు అనే ప్రదేశంలో ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు రాజు దావీదుకి ఆశ్రయాన్ని ఇస్తాడు, తన దగ్గర ఉండమంటాడు. దావీదుని నమ్మి విశ్వసించి నాకు రక్షకుడుగా నువ్వు ఉండొచ్చు అని చెప్తాడు. దావీదుకి అసలు దేవుడు ఏమి వాగ్దానం ఇచ్చాడు? నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావు అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లని కూడా మరి అక్కడికి వెళ్ళి ఉండటమే కాదు, వాళ్ళలో నమ్మబలిక రీతిగా ఉన్నాడు. అంటే దావీదు విశ్వాసాన్ని కోల్పోయాడా? దేవుని కార్యము ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలియదు కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి భయపడిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని కార్యం జరుగుతుంది, ఏ రీతిగా జరుగుతుందో తెలియదు. సౌలుని దగ్గరికి వచ్చినా చంపలేదు, సౌలుని చంపకుండా రాజు ఎట్లా అవుతాడు? కాడు. కానీ దావీదుకు రాజు అవుతాడనే వాగ్దానం అయితే ఉంది. మరి ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో సౌలుని చంపేసి రాజ్యాన్ని పొందొచ్చు, అంటే ధనాన్ని, అధికారాన్ని పొందడానికి అవకాశం ఉన్నప్పుడు పొందలే. మరి ఇంకా ఏ రీతిగా తను పొందగలుగుతాడు? మరి ఇక్కడికి వచ్చేసి వీళ్ళని ఆశ్రయించాడు. వీళ్ళని ఆశ్రయించి ఉన్నప్పుడు మరి ఫిలిస్తీన్లు అందరూ కలిసి మళ్ళీ సౌలు పైన యుద్ధం ప్రకటించినప్పుడు వెళదామన్న సందర్భంలో ఆకీషును కూడా పిలిచినప్పుడు ఆకీషుతో పాటు దావీదును కూడా పిలుస్తాడు. దావీదు తప్పని పరిస్థితి వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్తారు, మార్గ మధ్య వాళ్ళతో కలిసి మన పైన తిరుగుబాటు చేసి ఇతను వద్దని చెప్పి దావీదుని అక్కడ పంపిస్తారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని, లేకపోతే దేవుడు మనకి ఇస్తున్న దాన్ని వేరే రీతిగా దావీదు పొందాలనుకుని, లేకపోతే సౌలుని చంపి పొందలే. అక్కడ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. దావీదు నీతిమత్వాన్ని బట్టి దావీదు ఎటువంటి పాపం చేయకుండా, అంటే ఇశ్రాయేలు పైన మరి యుద్ధం చేయకుండా దేవుడు అక్కడ వాళ్ళ ద్వారానే చెప్పించి దావీదుని ఉంచేశాడు. ఈ రీతిగా దావీదు అక్కడ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు సౌలు కుమారులు గిల్బో పర్వతంలో చనిపోతారు. మరి చనిపోయినప్పుడు ఆ విషయాన్ని దావీదు తెలిసినప్పుడు దావీదు మళ్ళీ యూదా ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి దావీదుని రాజుగా అభిషేకించి వారిపైన రాజుగా ఉండమంటారు. దేవుని కార్యము నెరవేర్చేటప్పుడు మనుషుల జ్ఞానానికి, అంచనాలకి మించి ఉంటుంది. దేవుడు నీకు ధనాన్ని, రాజ్యాన్ని, ఆధిక్యతను ఇస్తానన్నాడు. అయితే ధనం పైన, ఆధిక్యతన పైన మోజుపడి మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు నాకు దొరకదు కాబట్టి సౌలు అవకాశం ఇచ్చిన 2 సార్లు కూడా చంపకుండా దేవుడు ఏ రీతిగా ఇస్తాడో నీతిమతంతోనే పొందాలనుకున్న దావీదు మరి పరాయి రాజుల దగ్గరికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ సౌలు పైన యుద్ధం చేయలే, లేకపోతే ఇంకొక మారణకాండం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పరాజయం పొంది సౌలు చనిపోయినప్పుడు తిరిగి యోధా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా రాజుగా రమ్మన్నారు. ఎందుకని? దావీదు అత్యాశ కలిగో లేకపోతే దుర్మార్గం చేసో పొందాలనే ఉద్దేశం కలిగిన వాడు కాదు. దావీదు నీతిమత్వం ఎరిగిన ప్రజలు వాళ్ళే తిరిగి రాజుగా చేయగలిగారు. కాబట్టి మన నీతిమత్వము, మరి దేవుని విశ్వాసము, ధనము పైన, అధికారం పైన వ్యామోహం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా నిలబెడతాడు? ఇక్కడ దావీదుని బట్టి మనం మనకు ధనము కానీ, రాజ్యము కానీ, అధికారము కానీ, ఇంకా ఆధిపత్యం కానీ రావాలని చేసే పోరాటంలో మనము ఎటువంటి దుర్మార్గపు క్రియలు, ఎటువంటి దేవుని వ్యతిరేకమైన క్రియలు చేయనప్పుడు దేవుడు అత్యధికముగా దీవించి మనకు ఆ ధనాన్ని ఇవ్వడా, మనకు ఆ రాజ్యాన్ని ఇవ్వడా, మనకు అధికారాన్ని ఇవ్వడా. కాబట్టి మనకి జీవితంలో ఏది కావాలి, ఏది పొందాలో దేవుడు దయచేస్తాడు. దేవుడు దయచేయడానికి దేవుని సమయం ఇవ్వాలి, దేవుని ప్రణాళిక చొప్పున మనం నడవాలి, మన యొక్క విశ్వాసాన్ని వేడకుండా ఉండాలి. దేవుడు మనకి ఇవ్వాల్సింది తన మార్గం ద్వారా మనకి తెలియపరుస్తాడు, ఇస్తాడు. అది నీతిమత్వంతో మనం అందుకున్నప్పుడు మనము దావీదు రాజ్యం చిరకాలం, అంటే దావీదు స్వాస్థ్యము ఎల్లకాలం ఉండే రీతిగా దేవుడు దీవించి ఇచ్చాడు.
కాబట్టి మనం సంపద, అధికారము, దేవుని నీతి యందు నిలిచి పొందినప్పుడు అది మనకి, మన బిడ్డలకి స్వాస్థ్యముగా దేవుడు ఎంతను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దానిపైన అపేక్షతో దుర్మార్గపు క్రియలు కానీ దానిపైన అపేక్షతో దానిపైన విశ్వాసం ఉంచి దేవుని మరిచి దానిపైన ఆధారపడకూడదని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనకు వచ్చే సమస్య, మరి చాలామంది విషయాల్లో మనం చూసేది ఏంటంటే ఆపత్కాల పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా ఆదుకుంటాడు, లేకపోతే ఏ రీతిగా కాపాడతాడు, ఏ రీతిగా రక్షిస్తాడు, లేకపోతే అనే విషయాలు, చాలా విషయాలు మనం చెప్పొచ్చు. కానీ చిన్న సంఘటన చెప్తాను. ఒక జాలరి కుటుంబంలో వాళ్ళు చేపలు పట్టుకుని ఉతికి వాళ్ళు మరి ఎంతో దేవుని యందు నిలిచిన వాళ్ళు ఏ రోజు కూడా చేపలు పట్టుకుని తెచ్చుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. వారు కూర్చుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి జరిగిపోతుంది. మరి ఎప్పటికప్పుడు కొంచెం తక్కువైనా, ఒక రోజు వెళ్ళలేకపోయినా 2 రోజులకు 3 రోజులు సరిపోయేంత వారికి ఉంటుంది. కానీ మరి చాలా రోజులు వెళ్ళకపోయినా కూర్చుకునే యొక్క పరిస్థితులు కానీ అటువంటి కుటుంబాలకు ఉండవు చాలా వరకు. మరి వాళ్ళకి ఒకసారి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు, లేకపోతే దేవుడు ఎట్లా కాపాడతాడు చూద్దాం. ఒకసారి మంచి తుఫాన్లు వచ్చేసినాయి. తుఫాన్లు వచ్చినప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళలేరు. 1-2 రోజులు కాదు, నా వారం రోజులు వచ్చేసరికి ముందు వాళ్ళ దగ్గర ఉన్నది అయిపోయింది, తర్వాత పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నది అయిపోయింది. ఈ వర్షాలు, ఈ తుఫాను ముసురులో బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. మరి వాళ్ళకి ఆహారం కూడా కొదవయ్యే పరిస్థితి వచ్చింది. మరి కూర్చుకోకుండా ఉంటే ఇటువంటి సమస్యలు వస్తాయి కదా. కూర్చుకుంటేనే మనం 10 రోజులు, 1 నెల రోజులు లేకపోయినా తినగలుగుతాం కదా. కరోనాలో కూడా మనం చాలామంది అనుకున్న విషయాలు. కరోనాలో సంవత్సరం పాటు ఎవరు ఏం చేయకపోయినా మరి ఎంతమంది చనిపోయారు ఆహారం లేకుండా. మరి ఎంతమందికి ఆహారం దేవుడు ఇచ్చాడు, ఎంతమంది ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగారు. అమ్మో ఉద్యోగం లేకపోతే, లేకపోతే నాకు ధనం రాకపోతే, లేకపోతే సంపద లేకపోతే మేము కష్టాలు పడతాం, ఇబ్బందులు పడతాము. మరి అవన్నీ లేకపోయినా చాలామంది జీవించారు. వాటి వల్ల చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, కరోనాతో తప్ప. మరి అంతగా దేవుడు కాపాడినప్పుడు చూసిన విశ్వాసం మనకి మామూలు రోజులు ఉంటుందా? లేదు, సమకూర్చుకోవాల్సిందే. మరి అయితే వీళ్ళు సమకూర్చుకోవాలి. బాగా వర్షం వస్తుంది, బయటికి వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళ దగ్గర అయిపోయినాయి. ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకున్నారు, అయిపోయింది. ఆకలితో అలమటిస్తున్నారు 2 రోజుల నుంచి. పిల్లలు కూడా భయంకరంగా మరి ఆకలి పరిస్థితులు ఉన్నప్పుడు రొట్టెలు అమ్ముకునే వ్యక్తి వెళుతూ రొట్టెలు అనుకుని అరుచుకుంటూ పోతున్నాడు. వీళ్ళు ఇంటికి ముందుకు వచ్చేసరికి ఇంటి ముందు ఒక తిరగటి రాయి, తిరగలని తెలుసు కదా, తిరగటి రాయిలో 2 రాళ్ళు ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. పైన పగిలిపోయి ఉంది, బయట పెట్టేశారనమాట. అంటే పైన రాయి పగిలిపోయినప్పుడు వాటిని కుదరదు, బయట పెట్టేశారు. అతను చూసి మంచి వర్షం వస్తుంది లైట్గా, అయినా సరే వెళ్ళి తలుపులు కొడుతున్నాడు. వాళ్ళు సరే వచ్చి ఏంటి తలుపులు తీశారు. బాబు మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అప్పు ఇచ్చేయగలుగుతావు, లేకపోతే మాకు చాలా ఆకలి ఉంది కానీ ఆ రొట్టెలు ఇవ్వగలుగుతామంటే ఆ అప్పు అని కాదు, కానీ మీరు బయట పెట్టిన రాయి ఎందుకు నుంచి మీరు వదిలేశారంటే ఏముందయ్యా, పైన రాయి పగిలిపోయింది కాబట్టి దాన్ని వాడకుండా పెట్టామన్నాడు. అయితే అతనికి ఏంటంటే అతని కింద రాయి పగిలిపోయింది కాబట్టి రొట్టెలు చేయడానికి వాడే ఆ తిరగలి రాయి లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. చెప్పాడు, నాకు కింద రాయిస్తే మీకు కొన్ని రొట్టెలు ఇవ్వగలను అన్నాడు. రాళ్లను రొట్టెలుగా చేయటం అంటే అదే. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు పనికిరాని రాయి నుంచి దేవుడు ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వగలిగాడు. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, అంత గొప్ప క్రియను దేవుడు చూపించగలిగినప్పుడు మనకి ఏ రీతిగా మన సహాయం పొందుతాం, ఏ రీతిగా మన ఆహారాన్ని తీరుస్తాడు, లేకపోతే ఏ రీతిగా మన సమస్యను కాపాడతాడని దేవుడు మనం అనుకుంటాం. కానీ ఎందుకు పనికిరాని రాయి నుంచి కూడా రొట్టెలుగా చేసి వారికి ఆహారాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీకు నాకు మరి ఇంత కరోనాలో కూడా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు మరి మన యొక్క జీవితాలను పోషించడా, మన యొక్క ఆపదలను కాపాడ్డా, మన సమస్యల నుంచి తీసుకురాగలడా? ధనం సంపాదించి కూర్చుకుంటే మాత్రమే మనం జీవిస్తామంటే ధనం వలన చేయలేని చాలా కార్యాలు ఇప్పుడు ముందు చెప్తాను. కాబట్టి దేవుడు తన యొక్క నడిపింపులో ఉన్న వాళ్ళకి రాళ్ల నుంచి కూడా రొట్టెలనిచ్చి జీవింపజేసే గొప్ప దేవుడు మన జీవితాల్లో అనేక సమస్యలను మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో కాపాడతాడా, నడిపిస్తాడా? అట్లా దేవుడు మన నుంచి మనకి కావలసిన ధనాన్ని, సంపదను, లేకపోతే మనకు కావాల్సిన ఆహారం తీర్చగలిగిన క్రియ చేయగలిగిన సందర్భం అది. ఇక 3వ సందర్భం మనం చూస్తే మత్తయి సువార్త 17:24 మనం చూస్తే, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశకేలు చెల్లింపడాని అడగగా చెల్లించునను. అతడు ఇంట్లోకి వచ్చినప్పుడు అతడు మాట్లాడక ముందుగా యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని చెప్పాడు. అంటే ఈ పన్ను కట్టేవాళ్ళు వచ్చి దేవుడిని అడుగుతున్నారు, పన్ను కట్టవా? మరి మనుషులు కట్టే పన్ను దేవుడు కట్టాలా లేదా అని కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది అన్ని జనులకా
మరి భూరాజుల యొక్క కుమారులకు. అంటే మరి దేవుని కుమారుడు కాబట్టి ఈయన పన్ను అడుగుతున్నప్పుడు మనుషు అన్యజనులకే కానీ దేవుని కుమారులకు కాదు. సరే, అయినను వీళ్ళ అనుసారం మనం కట్టాలి. ఆయన దగ్గర లేదు. ఎట్లా కడతాడు సీమోను? అయినను నువ్వు వెళ్ళిపోయి సముద్రంలో వలవేయి, ఒక చేప వస్తుంది, దాని నోట్లో ఒక షెకేల్ వస్తుంది. అంటే షెకేల్ అనేది ఇశ్రాయేల్లో వాడే కరెన్సీ పదం, మన రూపాయిలాగా. అర షెకేల్ ఇవ్వాలి అని దేవుణ్ణి అడిగారు. మరి పేతురు కూడా ఇవ్వాలి కదా, మన ఇద్దరు కలిపి ఆ షెకేల్ ఇచ్చామన్నాడు. కాబట్టి నీవు అవసరార్థము చేయవలసిన పని ఉంటే దేవుడు అద్భుత కార్యము కూడా చేసి చూపిస్తానికి చెప్పబడింది. దేవుడి దగ్గర ఏమీ సంపద లేదు, ఆయన దగ్గర మరి కూర్చుకునే పరిస్థితి లేదు, ఆయన కట్టవలసిన అవసరం కూడా లేదు. కానీ లోకానుసారం చేయవలసిన వచ్చినప్పుడు మరి అద్భుత కార్యం చేశాడు. కాబట్టి నీ పట్ల దేవుడు నీకు మార్గం చూపించవచ్చు, లేకపోతే నీ నుంచే, నీకున్న పరిస్థితుల నుంచే నీకు నీ అవసరాన్ని తీర్చే రీతిగా దేవుడు ఉంటాడు. అవసరమైతే నీకు అద్భుత కార్యములను కూడా చేయగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. మరి ఇటువంటి ఒక సందర్భం కూడా చెప్తాను. దేవుని యందు నిలుస్తూ దేవుని కార్యాలు చేస్తూ మరి ప్రవచనాలు చెప్తున్న ఒక వ్యక్తికి, సమీపంలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి తాను చాలా ఆపత్తుల్లో ఉన్నాను కాబట్టి వచ్చి ప్రార్థన చేయమని చాలా అర్జెంటుగా ఫోన్ చేసి చెప్తున్నాడు ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మరి దేవుని విశ్వసించినాడు కాబట్టి ఆయన ఏమి సమకూర్చుకోడు, లేకపోతే ఏది ఆయన దగ్గర లేదు. వెళ్ళాలంటే దగ్గర ఒక లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఆయన దగ్గర టికెట్ కానీ డబ్బులు లేవు. ఆ వ్యక్తి ఏమో పిలుస్తున్నాడు, ఆ సమయానికి ఎవరు లేరు. మరి ఆ స్టేషన్ సమీపానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక పెద్ద మరి జమీందారు లాంటి వ్యక్తి అక్కడే సామాన్లను దిగిపోయి ఆయన మోసుకెళ్ళి పట్టుకోలేక పడిపోతుంటే ఈయన చూసి అట్లా కాదని సాయం చేసి ఆయనతో పాటు అక్కడ లోపల వరకు తీసుకెళ్ళినప్పుడు ఆ మోసుకొచ్చినందుకు డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని చెప్తే అప్పుడు ఆయనకు అర్థమైంది ఈయన ఎవరో ఆయన గ్రహించగలిగాడు. వెంటనే ఆయనకు కూడా టికెట్ తీసి ఇచ్చాడు. ఆయనతో చెప్పాడు, నీవు చేసినందుకు కానీ నువ్వు చేయబోయే క్రియ గురించి, దేవుని కార్యం గురించి వెళ్తున్నావు కాబట్టి, నువ్వు నాకు సాయం చేసి ఏ రీతిగా చేయాలో చూపించావు కాబట్టి ఈ టికెట్ నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. అంటే అవతల వ్యక్తి ఈయనకి టికెట్ ఇవ్వగలిగిన మనసు కలగజేసే పరిస్థితి దేవుడు అక్కడ చూపించాడు. అతను ఏదో దిగిలిపోతున్నాడు, ఆ సామాన్ని ఇస్తే డబ్బులో లేకపోతే అనే ఏది ఉద్దేశం లేకుండా చేసిన సహాయము అతని నీతిమత్వాన్ని కనబరచబడినప్పుడు అతని అవసరాన్ని కూడా తీర్చగలిగిన, అంటే ఆ టికెట్ కొనగలిగిన వ్యక్తికి ఇతను ఇస్తేనే మంచిది నువ్వు చేస్తున్న క్రియనని చెప్పి ఇవ్వగలిగిన మనసు కలగజేసే స్థితి దేవుడు మనకిస్తాడు. కాబట్టి మన అవసరాన్ని దేవుడు ఏ రీతిగా తీరుస్తాడు, మనకు వచ్చిన కష్టాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకువెళతాడు, మనకి ఎవరు సాయం చేస్తే ఇది నుంచి పెడతామనే యోచన అవుతుంది. దేవుని యందు విశ్వసించాలి. ధనము పైన ఆపేక్షత కాపాడుతుందనే విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ ధనము కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుంది, కానీ వెళ్ళాక కాదు. ధనము పైన విశ్వాసం కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచేటప్పుడు మాత్రమే నీ యొక్క నీతిమంతుడిగా నువ్వు నిలగలుగుతావు. ధనము పైన ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, ధనము పైన ఎప్పుడు ఆపేక్ష కలిగి ఉన్నావో, అది నేను రక్షిస్తుంది, కాపాడుతుంది నీ కుటుంబాన్ని అనుకున్నావో మనం వాక్యంలో చూసాం. తప్పిపోయిన కుమారుడు విషయంలో మరి ఆ తండ్రి ధనాన్ని సంపాదించాడు, కానీ ధనము కుమారుని తిరిగి తీసుకురాలే. కుమారుణ్ణి మార్పు చెందింది తండ్రి చూపించిన ప్రేమ, ఆదరణ. మరి ఆ రీతిగానే పెద్ద కుమారుడు ధనాన్ని ఆపేక్షించాడు, కానీ తండ్రి ప్రేమను తర్వాత తెలుసుకోగలిగాడు, ఏ రీతిగా ఆదరించాలో. కాబట్టి దీన్ని ఆపేక్షిస్తే మనం దీని నిత్యరాజ్యం పొందుతాము. మరి ఆ యొక్క వ్యక్తి వచ్చి నిత్యరాజ్యం పొందాలంటే, లేకపోతే నేను ఏ మంచి కార్యం చేయాలనే నిత్యరాజ్యం పొందాలంటే ధనాన్ని కాకుండా నువ్వు విశ్వసించవలసిన దేవునిపైన నమ్మకం, దేవునిపైన అపేక్ష, అది ఉంచి దేవుని కార్యాలు చేసే రీతిగా ఉన్నప్పుడు ఆ ధనవంతుడు ధనాన్ని సంపాదించిన కొడుకుని మరి సంపాదించుకోలేకపోయాడు, కానీ తన యొక్క చూపించే ప్రేమ ఆదరణ బట్టి తిరిగి తనకు తప్పిపోయిన కుమారుణ్ణి తెచ్చుకోగలిగాడు. చనిపోయేవాడు తిరిగి బ్రతికాడని సాక్ష్యం చెప్పగలిగాడు. ధనం పైన ఉండే ఆపేక్ష దేవుని నీతికి చేర్చదని చెప్పబడుతుంది. దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు, ఆ ప్రేమను చూపించినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తిరిగి వచ్చాడో, మరి తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మరి ఆదరణ కలిగి ఉన్నాడో ఆ కుటుంబంలో, ఆ రీతిగా మనకి దేవుని యొక్క ప్రేమను పంచేవారుగా ఉంటారు. ధనము మనం కూర్చుకొనకుండా మనం ఏమి చేయగలుగుతామంటే, దేవుడు తన గొప్ప కార్యాలు మనం వాక్యంలో విన్నాం. తన యొక్క మార్గాన్ని తెరిచి దావీదుకు రాజు ఏ రీతిగా కలగాలో, ఎటువంటి దుర్మార్గపు క్రియలు ఎటువంటి అపేక్ష లేకుండా అది ఇవ్వగలిగాడు. అది తమ కుమారులకి స్వాస్థ్యంగా ఇవ్వగలిగాడు. మరి మనకున్న ఆపద సమయంలో మనకున్న దాన్ని బట్టే మనకు అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు మరి యొక్క జాలరి కుటుంబంలో చూపించాడు. తనకున్న అవసరాన్ని తనకున్న వాటి నుంచి దేవుడు మనకి పొందుపరుస్తాడు. అంతేకాకుండా మన యొక్క ఆపద, మన యొక్క సమస్య మరి ఎంతో జటిలమైనది, ఎవరు తీర్చలేనిదంటే
మహత్కార్యం చేయగలిగిన దేవుడు మాత్రం అక్కడ షెకెల్ని అక్కడ చేప నుంచి ఇప్పించిన దేవుడు మనకి ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరెవరి విషయాలు అనేక సాక్ష్యాలు విన్నాం. వారికి అనుకోకుండా అద్భుతమైన రీతిగా దేవుని సహాయం పొందటం, ఇటువంటి గొప్ప కార్యాలు మనం విన్నప్పుడు దేవుడు మనకి కావాల్సింది సమకూర్చగలిగిన దేవుడు అనేక రీతులుగా. అంటే ఆయన మహత్కార్యం ద్వారా చేయొచ్చు, మన నుంచే మనకి కాపాడవచ్చు, తన మార్గం ద్వారా తెలియజేయచ్చు. కాబట్టి ఇన్ని రీతిలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనం అపేక్షించవలసింది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మరి నీతిమత్వంతో నిలవటం. కానీ ధనాన్ని అపేక్షించినప్పుడు మంచి కార్యము ఏది కూడా నిన్ను దేవుని సన్నిధికి చేర్చదు, దేవుని సన్నిధికి చేరవు. కాబట్టి సమస్తమును వీడి నన్ను వెంబడించు అని దేవుడు చెప్పాడు. ధనము పైన లేకపోతే ఇతరుల వాటిపైన వ్యామోహాన్ని వీడి దేవుని యందు నిలిచి దేవుని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తూ మనల్ని తన దగ్గరికి మన యొక్క నీతిమత్వాన్ని పెంపొందించే రీతిగా దేవుని సన్నిధికి నిలిచే బిడ్డలుగా నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఎప్పుడైతే అది విడిచిపెట్టావో దేవునితో పాటు వెంబడించే వ్యక్తిగా, అంటే దేవునితో పాటు నిలిచే వ్యక్తిగా, దేవుని యందు ఉండే వ్యక్తిగా మనం ఉంటాం. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క అపేక్ష, మన యొక్క మరి నమ్మకం దేవుని యందు ఉండాలి. కానీ ధనము పైన, లోకంలో సంపద పైన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప మనం అన్నింటుంది. కాబట్టి మనం విశ్వసించవలసింది, నమ్మకం ఉంచవలసింది దేవునిపైనే. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. సర్వశక్తి మీ కిల్కని క్రమల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కనుంచిన దేవ, ఈరోజు వాక్యములు తండ్రి మరి మంచి కార్యం లేదని మాకు నువ్వు తెలియజేశావు తండ్రి. విశ్వాసం ఉంచవలసింది నీపైన, నీ యొక్క క్రియలపైన, నీ యొక్క నీతిమత్వంతో మేము జీవించవలసిన నీతిమంతులుగా నిన్ను చూసి, కానీ ఈ లోకంలో వాటిపైన మేము ఆపేక్షించినప్పుడు ధనము పైన, సంపద పైన మాకు అవి పొందుకున్నట్లోనే అనేకమైన దుర్మార్గములు చేస్తున్నామేమో. అవి మాకు అవసరానికి కూడా ఉపయోగపడిన స్థితులు అనేక సార్లు మాకు కనబడిన పరిస్థితులు చూసినప్పుడు మాకు ఎప్పటికీ ఏది కావాలో అది నువ్వు చేస్తావు. కాబట్టి నిన్ను నమ్మి విశ్వసించి నీ యందు నమ్మకం ఉంచినప్పుడు మమ్మల్ని నడిపిస్తావు తండ్రి. మాకు అనేక మార్గాల ద్వారా నీకు దయచేస్తావు. నువ్వు మహత్కార్యముల ద్వారా చూపించగలవు. మరి నీ యొక్క మా నుంచే మా యొక్క కార్యాలు చేయించగలవు. మాకు మార్గం ద్వారా తెలియచేయవలసిన గొప్ప దేవుడు నీవు ఉన్నావు తండ్రి. కాబట్టి మేము నీపైన ఆనుకొని, నీ యందు విశ్వసించి, నీపైన నమ్మకంతో మేము జీవించేలాగున మంచి కార్యములంటే నిన్ను నమ్మి నీ యందు విశ్వసించి ఉండటమే, అదే మా జీవితానికి, మేము నీతిమత్వానికి కారణం. కాబట్టి నీవు వాక్యం ద్వారా తెలిసిన విషయాన్ని మేము భద్రపరచుకొని మా జీవితాల ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ